తొలి ఫైనలిస్ట్ అవ్వడానికి జరుగుతున్న పోరులో భాగంగా ముగ్గురు పోటీదారులకు ఇస్తున్న 4వ ఛాలెంజ్ కలర్ఫుల్ టు పవర్ఫుల్. రంగు పడుద్ది. పోటీదారులు చేయాల్సిందల్లా ప్లేట్ లో ఉన్న తమ కలర్ పెయింట్ ని చేతులతో తీసుకుని తమ ముందున్న క్యాన్వాస్ పై పూయాల్సి ఉంటుంది. రాత్రి అనంగా మొదలు పెట్టాడు సార్, తెల్లవారిన దాకా ఒకటే మ్యూజిక్. ఇంత గ్యాప్ కూడా ఇవ్వలేదు సార్. వావ్ నైస్. సారీ అండి, చూసుకోలేదు. పర్లేదు బాబు, నీలాంటి అబ్బాయిలు గుద్దినా పెద్దగా నొప్పి అనిపించదు. చేసుకో. కదా అది నా ఇష్టం కదా. మై చాయ్, మై ఒపీనియన్, మై ఫీలింగ్. ఐ నో మీకెందుకు నెప్పి. కళ్యాణ్, బిగ్ బాస్, మీ గడులతో బౌండరీ పంచుకునే ఎవరితో పోటీ పడాలనుకుంటున్నారు? సుమన్ బిగ్ బాస్. నేనేనా? ఇద్దరు పోటీదారులకు పెడుతున్న 4వ యుద్ధం రేజ్ ర్యాంపేజ్. మైక్, బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. మీ రేస్ రూమ్ లో ఉన్న అన్ని ఐటమ్స్ ని హ్యామర్ తో పగలగొట్టి కొడుకుని వెయ్యండి. త్రాసును తలో వైపు పెట్టాలి. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. గుడ్, కరెక్ట్ ప్లేస్. ఓకే ఓకే, అర్థమైంది. ఎవరి ఐటమ్స్ ఎక్కువ బరువుగా ఉంటాయో వారి యుద్ధంలో విజేతలుగా నిలుస్తారు. నిజమా? అరే ఇంత ఇంటెలిజెన్స్ ఎలా డెవలప్ చేశావు? కళ్యాణ్, కళ్యాణ్. అయిపోయింది. నాకు కథం, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది, ఈ ప్రపంచంలో ఏమీ లేదు. మీ గడిని మీరు విజయవంతంగా కాపాడుకొని తనుజ దగ్గరున్న అన్ని గడులను స్వాధీనం చేసుకున్నందుకు లేదా నేను బాధపడాలా? నాకేం అర్థమైతలేదు. తనుజ, బిగ్ బాస్, ఈ యుద్ధంలో సుమన్ చేతిలో ఓడిపోయి మీ గడులన్నీ కోల్పోయారు. లాగేసుకున్నారు కదరా, నాశనం అయిపోతారు. కాబట్టి మీరు ఫస్ట్ ఫైనలిస్ట్ రేస్ నుంచి తొలగిపోతారు. గేడు బాబే, తను జైడు బాబే, అన్న కూడా బాగా ఆడాడు. ఏమాట అన్నమాట, ఇద్దరు బాగా ఆడాడు. ఆయన అస్సలు కొంచెం కూడా తగ్గలేదు. ఈ విషయంలో పద్దాకా అంటే కాలేజ్ లో గేమ్స్ ఆడి ఓడిపోయామా, పద్దాకా ఏడవడానికి. దేనికంటే వీళ్ళు అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. బన్యాన సంచాల కంటే ఇంకా ఊడిపోతున్నానని నేను సపోర్ట్ ఉండడు పక్కన. నువ్వు నా పక్కనున్నంత వరకు నన్ను చంపే మగాడింకా పుట్టలేదు మామా. తెలుస్తుంది కదా, నేను గేమ్ నుంచే తెలిసింది నాకు. కెప్టెన్ కళ్యాణ్ ని తిట్టినట్టు బిగ్ బాస్ ఏ కెప్టెన్ తిట్టలా. అహంకారమా? ఏం కన్ను నెత్తుకొచ్చినాయా? ఇంత అహంకారం ఏంది నాకు అర్థం కాదు. ఇప్పుడు మీరు 3వ ఛాలెంజ్ లో పాల్గొనే ముగ్గురు సభ్యులని ఎంపిక చేసే సమయం వచ్చింది. ఓకే ఓకే, ముందు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఆల్టర్నేట్ గా నేను రీతో ఉన్నాం కాబట్టి నిన్న ఆడిన వాళ్ళు ఇద్దరు ఇమాన్యుల్ అన్న ఆడుతా ఇప్పుడు నువ్వు ఆడతావా? నెక్స్ట్ ముగ్గురు అనేది ఉండదు. ఎవరికి తెలుసు ఉంటదని నువ్వెలా చెప్తున్నావు? ఉండదు అని నువ్వెలా చెప్తున్నావు? ఐఎమ్ క్లవర్, నాకంతా తెలుసు. ఏంట్రా నీకు తెలిసింది? ఛాన్స్ వచ్చి ముగ్గురు ఆడగలిగితే బర్నీ గారు నెక్స్ట్. అసలు మీరు నన్ను చాలా తక్కువ అంచనా వేసుకుంటున్నట్టు అన్నారు గారు. చాలా తక్కువ. మార్నింగ్ వెళ్ళిన ఇద్దరులో ఒకరు, ఈవినింగ్ వెళ్ళిన ఇద్దరులో ఒకరు,
ఆడలేని వాళ్ళు ఓకే ఒకరు. ఐ టెల్ హిమ్ 50% యువర్స్ 50 మైన్ బ్యాలెన్స్ బొక్క యూ టేక్. అంటే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఈవినింగ్ వెళ్ళిన ఒకళ్ళు అంటే వాళ్ళకి ఒక్క నిమిషం కళ్యాణ్, అటు మాట్లాడితే ఇటు అంటావు, ఇటు మాట్లాడితే అటు అంటావు. నన్ను కన్ఫ్యూజ్, నేను ఆల్రెడీ చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నాను. ప్లీజ్ ఇంకా కన్ఫ్యూజ్ చేయదండి. లేదు ఎటు కాకుండా ఇటు అని అంటావు. మరి మీరే మాట్లాడుకోండి, మేము ఎవరికి ఓట్ చేయము. నేను ఓటింగ్ అన్న నో ఐఎమ్ నాట్ ఓటింగ్ ఎనీవన్. ఏం చేయబోతున్నారా? ఇలా అక్కడ పవన్ ఇల్లు, అక్కడ ఇల్లు. నువ్వంటే నాకు ఇష్టం, నీ ఎలాకంటే నాకు ఇష్టం. ఏం భయమా పవన్ దగ్గరికి వెళ్ళడానికి? నీ ఒపీనియన్ ఓడరా అడిగిండు, మాకే నీ మీద ఒక ఒపీనియన్ లేదు. సరిగ్గా పెట్టుకోపా. ఇక్కడ పెట్టి వెళ్తాను మరి. రావు అక్క వస్తే నాకు తీసేసుకో. పక్కా కాన్ఫిడెంట్ లాక్ కర్ దే. నువ్వు నోరు మస్తావు పెకనా. ఆగండి. కళ్యాణ్ ఏం చేస్తున్నావు కళ్యాణ్? క్రియేటివ్ థాట్స్ వస్తున్నప్పుడు డిస్టర్బ్ చేయదని ఎన్నిసార్లు చెప్పాలి? నువ్వు తీసుకోలేదా? ఒకటి తీసుకున్నానా? అవునా, నా విన్ అవడానికి ఆడుతున్నా నేను. మాటలు జాగ్రత్తగా. నవ్వడం కోసమే ఆడుతున్నానంటే అన్నం ఏంది ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇలాంటి ఐకమత్యం కావాలి, ఇలాంటి హెల్దీ వాతావరణం కావాలి. అది నేను ఎప్పటి నుంచో కోరుకున్నాను. సుమో వెళ్ళు, సుమో వెళ్ళు, సుమో వెళ్ళు, సుమో వెళ్ళు, వెళ్ళు వెళ్ళవయ్యా, వెళ్ళు వెళ్ళు. పట్టుకోండి సుమో, సుమో 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 పట్టుకోవి, సుమో పట్టుకోవి, సుమో పట్టుకోవి. వాడి కాన్సన్ట్రేషన్ కంటే నీ ఓవర్ యాక్షన్ ఎక్కువైపోయిందిరా. లేదు కళ్యాణ్ బాగా తర్వాత ఇచ్చాడు. అదే ఆడుతాను ఇందాక నుంచి గేమ్. డెమాన్ గెలిచాడు. దాన్నే సమయస్ఫూర్తి అంటారా? మీరు స్ట్రెయిన్ అయితే నేను బ్రెయిన్ వాడాను. రీతు, విజేత ఎవరు? డెమాన్ పవన్ బిగ్ బాస్. ఇన్ క్లాప్స్ పట్రా. సప్పలు కొట్టండి, మీరు సప్పలు కొట్టండి. లేదు ఆహా రే 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 యు ఆర్ వేస్టింగ్ టైం రా, యు ఆర్ వేస్టింగ్ టైం. ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది ఎవడు పని చేస్తే. పక్కనోడి పనిలో చేయి దూర్చి ఆయన ఇబ్బంది పెట్టి ఇది పెట్టి మనం చేయక ఇంతకు మించింది ఏముంది? చెక్ చేయరా? అలా పెట్టడానికి ట్రై చేస్తేనే ఇక్కడ దాంట్లో డిఫెక్ట్ ఉంది కదా, ఇప్పుడు నువ్వు పెట్టు. కొట్టు. స్ట్రోక్ మీద స్ట్రోక్, అనవసరంగా ఎదవనైపోయానన్న. ఏడుస్తున్నావా? ఏడు. ఏడవరా, వర్షం వెలిచిపోయే లోపు కడుపారా ఏడు. ఓకే డన్ డన్ డన్. బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. పవన్ భరణి చేతిలో ఓడిపోయి ఫస్ట్ ఫైనలిస్ట్ రేస్ నుంచి తొలగిపోతారు. సీన్ బిగినింగ్ లేదు అన్నట్టు గుర్తే. ఐఎమ్ ఛాలెంజింగ్ ఎవ్రీవన్. ఈ వీక్ టికెట్ టు ఫినాలే కొట్టేది నేనే. ఆహా, విధ ఆడిందిరా నీతో నీ వింత నాటకం.